జీఎస్కే 75 టీవీ న్యూస్కి స్వాగతం. ఘనంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి శివ మార్కండేయ ఆలయంకు భక్తులు దర్శనం మొక్కులు అప్పగింత. షాయంపేట మండల కేంద్రంలోని శివ మార్కండేయ దేవాలయంలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు దేవాలయ కమిటీ చైర్మన్ బాసాని సూర్యప్రకాష్, మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్, బాసాని జయప్రకాష్ వార్ల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. వేద మంత్రోచ్చరణల మధ్య బ్రహ్మోత్సవాలు భద్రకాళి దేవస్థానం అర్చకులు గణేష్, ఆత్రేమ శర్మ, దుర్గా సాయి శర్మలు పాల్గొని పూజలు జరిపించారు. భక్తులు పాల్గొని తమ మొక్కులను అప్పగించారు. మహాదేవ జై శ్రీమన్నారాయణ. షాయంపేట గ్రామంలో మనము ఒక 12 సంవత్సరాల క్రితము పూర్వం వలె విష్ణువాలయం, శివాలయం మన గ్రామంలో, మన మండలంలో ఉండాలి అని సంకల్పం చేసుకొని ఈ బాసాని కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నారు దేవాలయాన్ని నిర్మించాలి అని. అలాంటి వారి సంకల్పము ఒక 12 సంవత్సరాల క్రితము కార్యరూపం దాల్చి ఇటు విష్ణువాలయం, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, అటు పక్కన శివ మార్కండేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్టాపన చేసుకొని ఆ 12 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి సమర్పిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఆటంకం లేకుండా వార్షికోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు బాసాని కుటుంబ సభ్యులందరూ కూడా. ఈ సందర్భంలో ఇది 12వ వార్షికోత్సవం. దీన్ని పురస్కరించుకొని నిన్న అంకురార్పణ కార్యక్రమాన్ని చేశాము. ఈరోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, మాతృకానాంది, ఆచార్యాది ఋత్విపరణం, రక్షాబంధనం ఇత్యాది కార్యక్రమాలు చేసుకొని దాని తర్వాత శివమార్కండేయ స్వామి వారి యొక్క మండపంలో చతుషష్ఠి వాస్తు క్షేత్రపాలక ఆదిత్యాది నవగ్రహారాధనం మరియు సర్వతో భద్రమండలారాధనం. ఆ సర్వతో భద్రమండలం మీద ప్రధానమైనటువంటి శివమార్కండేయ స్వామి వారిని ఆరాధన చేసుకొని, అర్చన చేసుకొని, దాని జపము, దాని హోమము, దాని అర్చన చేసి వారికి సంబంధించినటువంటి హవన కార్యక్రమాలు శివమార్కండేయ స్వామివారి ఆలయాల్లో జరిగాయి. దాని తర్వాత ఇటుపక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో శ్రీచక్రాబ్జ మండలారాధనము, తర్వాత తత్తద్దేవత మూలమంత్ర అనుష్ఠాన కార్యక్రమాలు నిర్వహించుకొని స్వామివారికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని హవన కార్యక్రమం చేశారు. దాని తర్వాత ఇంతకుముందే ధ్వజారోహణ కార్యక్రమం అంటారు. ఏ ఉత్సవం చేసినా కానీ ధ్వజారోహణం ప్రప్రథమంగా చేస్తారు. అలాంటి ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహించుకున్నాము. ఇక బలి ప్రదానము, దాని తర్వాత శివపార్వతుల యొక్క ఎదురు సన్నాహ కార్యక్రమాలు అంటారు. ఆ ఎదురు సన్నాహ కార్యక్రమాలు చేసుకొని ఈరోజు కార్యక్రమం పరిసమాప్తి అవుతుంది. ఇక రేపు స్వామివార్లకు విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు పంచోపనిషత్తులతోని, అటు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, ఇక్కడ ఉపనిషత్తులతోని స్వామివారికి అభిషేకము. దాని తర్వాత ఏవైతే ఆవాహన చేసుకున్నటువంటి దేవతలు ఉంటారో వారికి మళ్ళీ రేపు పునః క్రియ అంతా కూడా చేసి వారికి హవన కార్యక్రమాలు నిర్వహించి దాని తర్వాత శివమార్కండేయ స్వామి వారికి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం రేపు ఉంటుంది. దాని తర్వాత ఎల్లుండి 3 రోజుల కార్యక్రమం. ఇదంతా కూడా ఎల్లుండి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి సుదర్శన మహాయాగ కార్యక్రమం ఇటువైపున, అటు శివునికి సంబంధించినటువంటి రుద్రహోమము, దాని తర్వాత అమ్మవారికి సంబంధించి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి చండీ హవన కార్యక్రమం, దాని తర్వాత పూర్ణాహుతి, దాని తర్వాత వసంతోత్సవం, ఉత్సవ పరిసమాప్తి, ధ్వజ అవరోహణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ 3 రోజుల పాటు మన గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఇది గమనించి దేవాలయానికి విచ్చేసి జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా తిలకించి తీర్థప్రసాదాలు గ్రహించవలసిందిగా బాసాని కుటుంబ సభ్యులందరూ కూడా కోరుతూ ఉన్నారు.